హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు క్రైజోఫైట్స్ క్యారెక్టర్స్. దీన్నే తెలుగులో క్రైజోఫైట్ల లక్షణాలు అంటారు. ఈ టాపిక్ పైన ఇంగ్లీష్ మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: గివ్ ద సేలియంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైజోఫైట్స్. తెలుగు మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది: క్రైజోఫైట్ల ముఖ్య లక్షణాలు, ప్రాముఖ్యతలను తెలపండి. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ లో 4 పాయింట్స్ ఉండాలి. ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. డయాగ్రామ్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక టాపిక్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రైజోఫైట్స్ అనేటటువంటివి అన్ని కూడా యూనిసెల్యులార్ అంటే ఏకకణయుతము. అంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఓన్లీ 1 సింగిల్ సెల్ తో తయారవుతాయి. జనరల్ గా యూనిసెల్యులార్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా కింగ్డమ్ ప్రొటిస్టా కింద చేర్చడం జరిగింది. ఇక క్రైజోఫైట్స్ లో ఎటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అంటే, ఒకటి డయాటమ్స్, రెండవది గోల్డెన్ ఆల్గే. వీటిని డెస్మిడ్స్ అంటారు. గోల్డెన్ ఆల్గేనే తెలుగులో బంగారు రంగు శైవలాలు అంటారు. ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపించేటటువంటివి డయాటమ్స్. ఇది డయాటమ్స్ యొక్క 2 డైమెన్షనల్ వ్యూ. ఇది డయాటమ్స్ యొక్క 3 డైమెన్షనల్ వ్యూ. 3 డైమెన్షనల్ వ్యూ లో మీకు లెంత్, వెడ్త్ తో పాటు హైట్ కూడా కనిపిస్తుంది. వీటిని మైక్రోస్కోప్ లో చూసినప్పుడు డిఫరెంట్ కలర్స్ లో, డిఫరెంట్ షేప్స్ లో కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది స్టార్ షేప్, ఇది సర్క్యులర్ షేప్, ఇది ట్రయాంగిల్ షేప్, ఇది ఫ్లాస్క్ షేప్, ఓవల్ షేప్, కొన్ని కర్వ్డ్ గా ఇలా డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఇక్కడ 3D వ్యూ లో చూసినప్పుడు ఒక్కొక్క డయాటమ్ సెల్ ఏ విధంగా ఉంది అంటే, ఒక సోప్ బాక్స్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక సబ్బు పెట్టెలో పైన ఒక షెల్ ఉండి, కింద ఒక షెల్ ఉండి, మధ్యలో సోప్ పెడతాం కదా, ఆ విధంగా కనిపిస్తాయి. ఇక గోల్డెన్ ఆల్గే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ ఫోటోలో చూపించినట్టుగా కనిపిస్తాయి. ఇక్కడ ఆల్గే ఫిలమెంటస్ గా ఉంటుంది, అదే విధంగా బ్రాంచెడ్. ఇక చూడండి, ఇది మనకు ఒక్కొక్కటి ఈ విధంగా ఫిలమెంట్, ఇక్కడ మధ్యలో ఇది సెల్ వాల్, ఇది ఒక సెల్, ఇది ఇంకొక సెల్. ఇక్కడ ప్రతి సెల్ కూడా ఇండివిజువల్ గా పెరుగుతుంది. దీన్నే తెలుగులో తంతుయుతం, శాఖాయుతం అంటారు. ఈ గోల్డెన్ ఆల్గేని మనము సైడ్ వ్యూ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ సెల్స్ ని ఈ విధంగా టాప్ నుండి చూస్తే టాప్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అన్ని సెల్స్ పక్క పక్కన ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తాయి. ఇవి గోల్డ్ కలర్ లో ఉండడం వల్ల గోల్డెన్ ఆల్గే లేదా డెస్మిడ్స్ అంటారు. ఈ క్రైజోఫైట్స్ అన్ని కూడా ఫ్రెష్ వాటర్ లో పెరుగుతాయి, అదే విధంగా మెరైన్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ లో కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మైక్రోస్కోప్ లో చూస్తే మాత్రమే క్లియర్ గా కనబడతాయి. ఇవి ప్లాంక్టాన్స్ లాగా పెరుగుతాయి, అంటే వాటర్ లో ఫ్లోట్ అవుతూ, తేలుతూ పెరుగుతాయి. అదే విధంగా ఇవి ఫోటోసింథటిక్ అంటే ఫోటోసింథసిస్ ద్వారా వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ ని అవి సొంతంగా తయారు చేసుకుంటాయి. అందువల్లనే వీటిని ప్రొడ్యూసర్స్ అని చెప్తాం, అంటే ఉత్పత్తిదారులు అంటారు తెలుగులో. ఈ క్రైజోఫైట్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ మొత్తంలో ఓషియన్స్ లో కామన్ గా పెరుగుతూ ఉంటాయి. ఇవి ఫోటోసింథటిక్ అవ్వడం వల్ల, వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ ని సొంతంగా తయారు చేసుకోవడం వల్ల ఓషియన్స్ లో పెరిగేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ వీటి మీద డిపెండ్ అయి పెరుగుతాయి. దేనికోసం? న్యూట్రిషన్ కోసం. ఇక్కడ ఈ ఫోటోని గమనించండి, ఇది ఓషియన్ లో ఉండేటటువంటి ఫుడ్ చైన్ అంటే ఆహారపు గొలుసు. ఇక్కడ మనకు కనిపించేటటువంటి అన్ని కూడా ఇవి ప్లాంక్టాన్స్. ఎటువంటివి? ఫైటో ప్లాంక్టాన్స్ అంటే వాటర్ లో ఫ్లోట్ అవుతూ పెరిగేటటువంటి ప్లాంట్స్ కు సంబంధించినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ గా చెప్తాం. అందులో డయాటమ్స్ కూడా ఒకటి, అదే విధంగా డెస్మిడ్స్ కూడా ఉంటాయి ఇందులో. మరి వీటిని తిని పెరిగేటటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి అంటే జూ ప్లాంక్టాన్స్. ఇవి కూడా చాలా చిన్న చిన్నగా ఉండేటటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవి కూడా వాటర్ లో ఫ్లోట్ అవుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ జూ ప్లాంక్టాన్స్ ని తిని పెరిగేటటువంటివి చిన్న చిన్న ఫిషెస్. అదే విధంగా ఈ చిన్న చిన్న ఫిషెస్ ని తింటూ పెరిగేటటువంటివి ఇంకా కొంచెం పెద్ద ఫిషెస్ ఉంటాయి. వీటిని తిని పెరిగేటటువంటివి ఇంకా కొంచెం పెద్ద ఫిషెస్ ఉంటాయి. ఫైనల్ గా ఈ పెద్ద ఫిషెస్ ని తిని పెరిగేటటువంటివి పెద్ద పెద్ద వేల్స్ అంటే తిమింగళాలై ఉంటాయి. అంటే ఓవరాల్ గా ఓషియన్ లో ఇన్ని రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ స్టార్టింగ్ లో వేటి మీద డిపెండ్ అవుతాయి అంటే, ఈ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఈ ఫైటో ప్లాంక్టాన్స్ లో డయాటమ్స్, డెస్మిడ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి వీటిని మనము ఓషియన్ లో చీఫ్ ప్రొడ్యూసర్స్ గా చెప్తాము. అంటే ఈ డయాటమ్స్, డెస్మిడ్స్ గనక లేకపోతే జూ ప్లాంక్టాన్స్ పెరగలేవు, జూ ప్లాంక్టాన్స్ లేకపోతే ఈ చిన్న చిన్న ఫిషెస్ కూడా పెరగలేవు. ఇక ఒక డయాటమ్ సెల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపించేటటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్. ఒక సెల్ ని క్లియర్ గా చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ సెల్ ని కవర్ చేస్తూ మనకి 2 షెల్స్ ఉన్నాయి. ఈ షెల్స్ ని తెలుగులో మనము పెంకులు అంటాము. ఇక్కడ పై వైపున ఒక షెల్ ఉంటుంది, అదే విధంగా కింది వైపున ఇంకొక షెల్ ఉంటుంది. ఈ 2 షెల్స్ కూడా ఒకదాని పైన ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. ఏ విధంగా అంటే జస్ట్ లైక్ సోప్ బాక్స్. మన ఇంట్లో వాష్రూమ్ లో ఉంటుంది కదా సబ్బు
పెట్టే సోప్ బాక్స్? జనరల్ గా సోప్ బాక్స్ లో కింద ఒక షెల్ ఉంటుంది, పైన ఒక షెల్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో సోప్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ సోప్ బాక్స్ బదులుగా నేను మీకు పెట్టి డిష్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపించేటటువంటిది ఎగ్జాక్ట్ గా మనకి సోప్ బాక్స్ లాగానే కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఉండేటటువంటి షెల్స్ ఏ విధంగా ఓవర్లాప్ అయి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పెట్టి డిష్ ని తీసుకుంటే మనకి ఇందులో ఈ విధంగా 2 షెల్స్ ఉంటాయి అనుకోండి. కింద ఉండేటటువంటి షెల్ చిన్నగా ఉంటుంది, పైన ఉండేటటువంటి షెల్ పెద్దగా ఉంటుంది. రెండు ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఇన్సర్ట్ అయ్యి టైట్ గా ఫిక్స్ అయి ఉంటాయి. ఈ 2 షెల్స్ కూడా మనకి తిన్నగా ఉంటాయి, అంటే పలుచగా ఉంటాయి. పైన ఉండేటటువంటి దాన్ని ఎపిథీకా అంటారు, కింద ఉండేటటువంటి దాన్ని హైపోథీకా అంటారు. ఇక్కడ మనకి డయాటమ్స్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయని చెప్పాను కదా. సో ఈ షేప్ ని బట్టి ఎపిథీకా హైపోథీకా షేప్ కూడా మారుతూ ఉంటుంది. ఇక ఈ 2 షెల్స్ మధ్యనే న్యూక్లియస్ సైటోప్లాజం ఉండడం జరుగుతుంది. మరి ఈ 2 షెల్స్ దేంతో తయారవుతాయి అంటే సిలికా అనేటటువంటి మెటీరియల్ తో తయారవుతాయి. సిలికా అంటే ఏంటి? ఇది ఒక శాండ్ లాగా ఉండేటటువంటి మెటీరియల్. మనకు కామన్ గా తెలిసినటువంటి ఇసుక తెలుసు కదా, ఇసుక కూడా దేంతో తయారవుతుంది అంటే సిలికా తోటే తయారవుతుంది. అయితే ఈ డయాటమ్స్ అన్ని కూడా వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేటటువంటిది అయిపోయిన తర్వాత, అంటే జీవితకాలం ముగిసిన తర్వాత, అంటే అవి చనిపోయిన తర్వాత ఈ సిలికాతో తయారైనటువంటి ఈ షెల్స్ అనేటటువంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ అవుతాయి. మరి ఆ చిన్న చిన్న పీసెస్ ఏమవుతాయి అంటే డైటమేషియస్ ఎర్త్ లేదా కైసిల్ గర్ గా మారుతాయి. ఈ డయాగ్రామ్ లో చూపించేది వాటర్, అది ఫ్రెష్ వాటర్ కావచ్చు, మెరైన్ వాటర్ కావచ్చు. దీంట్లో డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి డయాటమ్స్ ప్లాంక్టాన్ లాగా పెరుగుతున్నాయి, అంటే వాటర్ లో ఫ్లోట్ అవుతూ పెరుగుతున్నాయి అని చెప్పాను. అయితే ఇవి చనిపోయిన తర్వాత ఏమవుతాయి? వీటి యొక్క సెల్ వాల్స్ అంటే షెల్స్ అనేటటువంటివి సిలికాతో తయారవడం వల్ల అవి నీళ్లలో మునిగిపోయి ఇక్కడ ఈ వాటర్ అడుగున ఒక సన్నగా మట్టిలాగా డిపాజిట్ అవుతాయి. ఈ విధంగా అడుగున డిపాజిట్ అయినటువంటి చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ అయినటువంటి ఈ సిలికాతో తయారైనటువంటి డయాటమ్స్ యొక్క షెల్స్ ని మనం ఏమంటాము అంటే డైటమేషియస్ ఎర్త్ లేదా కైసిల్ గర్ అంటారు. మరి డైటమేషియస్ ఎర్త్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క యూజెస్ ఏంటో చెప్తాను. డైటమేషియస్ ఎర్త్ అనేటటువంటిది ఈ విధంగా వైట్ కలర్ లో చాలా సాఫ్ట్ గా ఉండేటటువంటి మట్టి లాగా కనిపిస్తుంది. దీన్ని మనం మైక్రోస్కోప్ లో చూస్తే ఈ విధంగా డయాటమ్స్ లో ఉన్నటువంటి ఈ షెల్స్ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయింది అని చెప్పాను కదా, ఆ పీసెస్ అన్ని కూడా మనం మైక్రోస్కోప్ లో క్లియర్ గా చూడొచ్చు. మరి వీటి యొక్క యూజెస్ ఏంటి అంటే వీటిని పాలిష్ చేయడంలో యూజ్ చేస్తారు. దేన్ని పాలిష్ చేస్తారు అంటే మెటల్స్ ని. ఏవైనా సరే మెటల్స్, లోహాలు అనేటటువంటివి మరకలు పడి మురికిగా తయారైతే వాటిని మెరిపించడానికి, షైన్ చేయడానికి మనం ఈ డైటమేషియస్ ఎర్త్ తో కనుక రుద్దితే ఇవి కొత్త వాటిలా తలతలా మెరుస్తాయి. అదే విధంగా ఆయిల్స్ ని అంటే నూనెలని, సిరప్లను ఫిల్టర్ చేయడంలో కూడా అంటే వడగట్టడానికి కూడా వాడతారు. అది ఏ విధంగా చూద్దాం. ఇది ఒక ఫిల్టర్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మీకు ఒక ట్యాంక్ లాగా కనిపిస్తుంది కదా, ఈ ట్యాంక్ లోపల ఈ ఫిల్టర్ అనేటటువంటిది ఫిట్ చేయబడి ఉంటుంది. ఈ ఫిల్టర్ ని బయటకు తీస్తే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ ఈ ఫిల్టర్ కి అటాచ్ చేయబడినటువంటి ఒక ఫిల్టర్ ఆపరేటస్ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కర్వ్డ్ గా అరేంజ్ అయినటువంటి ఇక్కడ చాలా ఫిల్టర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీటికి పైన ఈ డైటమేషియస్ ఎర్త్ వేయడానికి అంటే డైటమేషియస్ మట్టిని వేయడానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. దీన్ని మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ హోల్స్ లో మనము డైటమేషియస్ ఎర్త్ ని ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ కనిపించేటటువంటి ఈ విధంగా కర్వ్డ్ గా ఉన్నటువంటి అన్ని పేపర్స్ లో మనము డైటమేషియస్ ఎర్త్ ని ఫిల్ చేయాలి. దీన్నంతటిని ఈ ఫిల్టర్ పేపర్ ని మొత్తాన్ని డైటమేషియస్ ఎర్త్ తో ఫిల్ చేసిన తర్వాత దానిపైన ఈ ప్లాస్టిక్ టూల్ ని ఫిక్స్ చేసి దీన్ని ఫైనల్ గా ఈ ఫిల్టర్ లో ఫిక్స్ చేస్తారు. ఇక ఈ ఫిల్టర్ కి 2 పైప్స్ ని అటాచ్ చేస్తారు. ఒక పైప్ నుండి ఇంప్యూర్ గా ఉన్నటువంటి ఆయిల్ కానీ సిరప్ కానీ వెళ్తూ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళినటువంటి ఆయిల్ లేదా సిరప్ అనేటటువంటిది ఈ ఫిల్టర్ పేపర్ నుండి ఒక వైపు నుండి ఇంకొక వైపుకు ఫ్లో అవుతూ ఆయిల్ లేదా సిరప్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా ఇది పట్టుకొని ఉంచుతుంది. ఇక ఓన్లీ ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి ఆయిల్ ని, సిరప్ ని ఇంకొక పైప్ నుండి బయటికి పంపించి వేస్తుంది. ఈ విధంగా డైటమేషియస్ ఎర్త్ ని యూజ్ చేసి మనం ఆయిల్, సిరప్ ల ఫిల్టరేషన్ ని కూడా చేయొచ్చు. ఇక డయాటమ్స్ లో ఉన్నటువంటి సిమిట్రీ అంటే సౌష్ఠవం ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిట్రీ అంటే ఏంటి? ఏదైనా ఒక డయాటమ్ ని ఈ విధంగా సెంటర్ గుండా అంటే మధ్య నుండి పోనిస్తూ మనం కట్ చేస్తే అది ఒకవేళ ఈక్వల్ గా కట్ అయితే దాన్ని మనము సిమిట్రీ అంటాం. ఇక్కడ చూడండి, ఈ డయాటమ్ ని మనము సెంటర్ గుండా పోనిస్తూ ఏ విధంగా కట్ చేసినా అంటే ఏ డైరెక్షన్ లో కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. కానీ ఈ డయాటమ్ ని మనం కట్ చేస్తే లాంగిట్యూడినల్ గా అయినా కట్ చేయాలి లేదా హారిజెంటల్ గా అయినా కట్ చేయాలి. ఇంకా ఏ డైరెక్షన్ లో కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ రావు. ఇలా ఒక పర్టికులర్ డైరెక్షన్ లో కట్ చేస్తే మాత్రమే 2 ఈక్వల్ హాఫ్స్ వస్తే దాన్ని మనము బైలాటరల్లీ సిమెట్రికల్ అంటాం. ఇక ఏ డైరెక్షన్ లో కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ వస్తే వాటిని
రేడియల్లీ సిమెట్రికల్ అంటారు. రేడియల్లీ సిమెట్రికల్ చూపించేటటువంటి డయాటమ్స్ నే సెంట్రల్ డయాటమ్స్ అంటారు. బైలాటరల్ సిమెట్రికల్ చూపించేటటువంటి డయాటమ్స్ ని పెన్నెల్స్ డయాటమ్స్ అంటారు. రేడియల్లీ సిమెట్రికల్ ని తెలుగులో కేంద్రీయ సౌష్ఠవము అంటారు. బైలాటరల్లీ సిమెట్రికల్ ని తెలుగులో ద్విపార్శ్వ సౌష్ఠవము అంటారు. సో ఈ సిమెట్రీని బట్టి మనము ఇక్కడ ఈ ఫోటోలో చూపించేటటువంటి వాటిల్లో దీన్ని మనం రేడియల్ సిమెట్రీగా చెప్తాము. ఇది కూడా రేడియల్ సిమెట్రీ. సో ఇక్కడ వాటిల్లో ఇది రేడియల్ సిమెట్రీ. ఇవన్నీ రౌండ్ గా ఉండేటటువంటి అన్ని కూడా రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది వీటిల్లో. దీంట్లో మాత్రం బైలాటరల్ సిమెట్రీ, ఇందులో కూడా బైలాటరల్ సిమెట్రీ కనిపిస్తుంది. ఇది కూడా బైలాటరల్ సిమెట్రీ. ఇక నెక్స్ట్ డయాటమ్స్ లో రిప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా డయాటమ్స్ లో ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అది దేని ద్వారా? బైనరీ ఫిషన్ ద్వారా, అంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది. బైనరీ ఫిషన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక డయాటమ్. ఇది ఎగ్జాక్ట్ గా మనకు పెట్టి డిష్ లాగే ఉంది కదా. ఇప్పుడు ఈ డయాటమ్ లో పైన ఉన్నటువంటిది ఎపిథీక, కింద ఉన్నటువంటిది హైపోథీక. సో దీన్ని మనం సింపుల్ గా ఈ విధంగా డ్రా చేయొచ్చు. పైన ఎపిథీక, కిందిది హైపోథీక. వీటి మధ్యలో మనకి న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది. అదే విధంగా ఇదంతా కూడా సైటోప్లాజం అంటే కణద్రవ్యం ఉంటుంది. ఇప్పుడు బైనరీ ఫిజన్ ద్విధా విచ్ఛిత్తిలో ఏం జరుగుతుందో చెప్తాను. దీని లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ ఫస్ట్ 2 గా డివైడ్ అవుతుంది. అదే విధంగా సైటోప్లాజం కూడా కొంత సైటోప్లాజం పైకి వెళ్తుంది, కొంత సైటోప్లాజం కిందికి వస్తుంది. ఇక్కడ డయాటమ్స్ లో మీకు 2 షెల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎపిథీక, హైపోథీక. ఈ బైనరీ ఫిజన్ జరిగేటప్పుడు ఎపిథీక, హైపోథీక అనేటటువంటివి రెండు కూడా కొంచెం ఈ విధంగా సెపరేట్ అవుతాయి. ఈ సెపరేట్ అవుతున్న టైంలోనే పైన ఉన్న ఎపిథీక కింద ఇంకొక హైపోథీక ఫామ్ అవుతుంది. అదే విధంగా కింద ఉన్నటువంటి హైపోథీకలో లోపలి వైపున ఇంకొక షెల్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా 2 కొత్త షెల్స్ ఏర్పడ్డ తర్వాత ఒక డయాటమ్ అనేటటువంటిది 2 డయాటమ్స్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు, ఈ చాక్లెట్ కలర్ లో ఉన్నటువంటి ఎపిథీకాకు కింద కొత్తగా ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి హైపోథీక ఫామ్ అయింది. అదే విధంగా ఇక్కడ కింద యాష్ కలర్ లో ఉన్నటువంటి ఈ హైపోథీక లోపల ఇంకొక కొత్త షెల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ హైపోథీకాగా ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఎపిథీకాగా మారింది, కొత్తగా హైపోథీక ఏర్పడడం వల్ల. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది మదర్ సెల్, ఇప్పుడు ఇది డాటర్ సెల్. ఈ మదర్ సెల్ కంటే డాటర్ సెల్ అనేటటువంటిది సైజ్ లో చాలా చిన్నగా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడి నుండి ఏర్పడింది? కింద చిన్నగా ఉన్నటువంటి హైపోథీక షెల్ నుండి ఏర్పడింది. ఇక సెకండ్ టైం మళ్ళీ బైనరీ ఫిషన్ జరిగేటప్పుడు ఇందాకట్లాగానే జరుగుతుంది సేమ్. ఈ 2 షెల్స్ సెపరేట్ అవుతూ లోపల ఇంకొక కొత్త షెల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ దానికి లోపల ఇంకొక షెల్ ఫామ్ అయింది, ఇక్కడ దీనికి ఇంకొకటి గ్రీన్ కలర్ షెల్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఈ సెల్ కంటే ఈ డయాటమ్ సెల్ అనేటటువంటిది ఇంకా చిన్నగా ఉంటుంది. ప్రతిసారి హైపోథీక అంటే చిన్నగా ఉన్నటువంటి సెల్ నుండి ఏర్పడ్డటువంటి డయాటమ్ అనేటటువంటిది దాని సైజ్ అనేటటువంటిది ప్రతి స్టెప్ లో ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా చాలా సార్లు బైనరీ ఫిషన్ జరిగిన తర్వాత చాలా చిన్నగా ఉన్నటువంటి డయాటమ్స్ ఏర్పడతాయి. వీటినే స్మాలెస్ట్ ఫ్రస్ట్యూల్ అంటారు. ఫ్రస్ట్యూల్ అంటే సింపుల్ గా డయాటమ్స్ లో ఉన్నటువంటి షెల్స్ నే ఫ్రస్ట్యూల్ అంటారు. ఈ విధంగా గ్రాడ్యువల్ గా వాటి సైజ్ తగ్గుతూ పోతే చివరికి ఏమవుతుంది? డయాటమ్స్ అనేటటువంటివి చనిపోతాయి. అందుకోసమని డయాటమ్స్ ఏం చేస్తాయి అంటే వాటి సైజ్ చాలా తగ్గుతుంది, ఇక చనిపోతాయి అనుకున్న టైంలో బైనరీ ఫిషన్ ని ఆపేస్తాయి. ఆపేసి నెక్స్ట్ అది ఎటువంటి రిప్రొడక్షన్ ని జరుపుకుంటుంది అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ని జరుపుకుంటుంది. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఆక్సోస్పోర్ల ద్వారా జరుగుతుంది. ఇది ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క యూజ్ ఏంటో చెప్తాను. చాలా చిన్నగా అయినటువంటి డయాటమ్స్ లో కొన్ని డయాటమ్స్ ఫీమేల్ గా యాక్ట్ చేస్తాయి, కొన్ని డయాటమ్స్ మేల్ గా యాక్ట్ చేస్తాయి. ఫీమేల్ గా ఉన్నటువంటి డయాటమ్స్ లో ఎగ్ సెల్ ఏర్పడుతుంది. అదే మేల్ గా ఉన్నటువంటి డయాటమ్స్ నుండి చాలా స్పర్మ్ సెల్స్ ఏర్పడతాయి. ఈ మేల్ డయాటమ్ గా యాక్ట్ చేసేటటువంటి డయాటమ్స్ వాటిలో స్పర్మ్ సెల్స్ ఏర్పడ్డ తర్వాత ఎపిథీక, హైపోథీక సెపరేట్ అయినప్పుడు వాటి నుండి స్పర్మ్ సెల్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి ఈ స్పర్మ్ సెల్స్ దేని దగ్గరికి వెళ్తాయి అంటే ఫీమేల్ గా యాక్ట్ చేస్తున్నటువంటి డయాటమ్ దగ్గరికి వెళ్తాయి. అప్పుడు ఈ ఫీమేల్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఎపిథీకాని కొంచెం ఓపెన్ చేస్తాయి. అప్పుడు స్పర్మ్ సెల్స్ అనేటటువంటివి లోపలికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ స్పర్మ్ సెల్స్ లోపలికి వెళ్లిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ఎగ్ సెల్ తో ఇవి ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ జరుపుకుంటాయి. ఇక్కడ ఈ విధంగా ఒక స్పర్మ్ సెల్ ఒక ఎగ్ సెల్ తో కలిసినప్పుడు ఫెర్టిలైజేషన్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఫోటోలో చూపించాను. ఈ డయాటమ్ ని నేను ఇక్కడ క్లియర్ గా మళ్ళీ ఒరిజినల్ డయాటమ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నేను మీకు ఫోటో చూపించాను. ఈ ఫెర్టిలైజేషన్ ఈ డయాటమ్ షెల్స్ లోపల జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ తర్వాత ఏం జరుగుతుంది? కామన్ గా జైగోట్ అంటే సంయుక్త బీజం డెవలప్ అవుతుంది. ఈ జైగోట్ నుండే ఆక్సోస్పోర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ డయాటమ్ లోపల ఆక్సోస్పోర్ డెవలప్ అవుతున్నప్పుడు, ఆక్సోస్పోర్ పెద్దగా డెవలప్ అవుతున్నప్పుడు అటు ఇటు ఉన్నటువంటి ఈ షెల్స్ దూరం జరుగుతాయి. ఫైనల్ గా ఎపిథీక, హైపోథీక అనేటటువంటివి సెపరేట్ అయ్యి కింద పడిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆక్సోస్పోర్ డెవలప్ అవుతుంది,
అటు ఇటు ఉన్నటువంటి ఎపిథీక హైపోథీక అనేటటువంటివి చివరికి ఇక్కడ సెపరేట్ అయ్యి కింద పడిపోతాయి. చివరికి ఓన్లీ ఆక్సోస్పోర్ మాత్రమే మిగులుతుంది. ఈ ఆక్సోస్పోర్ చుట్టూ ఒక థిక్ వాల్ ఉంటుంది. ఇప్పుడు ఆక్సోస్పోర్ లోపల డయాటమ్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఈ డయాటమ్ అనేటటువంటిది పూర్తిగా డెవలప్ అవుతున్నటువంటి టైంలో ఈ ఆక్సోస్పోర్ చుట్టూ ఉన్నటువంటి ఈ వాల్స్ కూడా సెపరేట్ అవుతాయి. ఇక్కడ ఈ ఫోటోలో ఒక వైపు ఉన్నటువంటి వాల్ సెపరేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ దాంట్లో ఇటువైపు ఉన్నటువంటి వాల్ కూడా ఇక్కడ సెపరేట్ అవుతుంది. చివరికి డయాటమ్ మాత్రమే మిగులుతుంది. అంటే ఆక్సోస్పోర్ నుండి ఏం డెవలప్ అయింది? డయాటమ్ అనేటటువంటిది డెవలప్ అయ్యింది. ఇక్కడ ఆక్సోస్పోర్ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అంటే కంటిన్యూగా బైనరీ ఫిషన్ జరగడం వల్ల ఈ డయాటమ్ సైజ్ అనేటటువంటిది చాలా చిన్నగా అయిపోయింది. ఇక ఇది చనిపోతుంది అన్న దశలో బైనరీ ఫ్యూజన్ ని ఆపేసి అది ఎటువంటి రిప్రొడక్షన్ ని సెలెక్ట్ చేసుకుంది? సెక్షువల్ రిప్రొడక్షన్. అదే ఆక్సోస్పోర్స్ ద్వారా జరిగేటటువంటి సెక్షువల్ రిప్రొడక్షన్. సో దీని వల్ల ఏమైంది? మళ్ళీ డయాటమ్ మామూలుగా మదర్ సెల్ ఏ సైజ్ లో ఉంటుందో ఆ సైజ్ లో డయాటమ్ అనేటటువంటిది డెవలప్ అవ్వడం జరిగింది. అంటే ఆక్సోస్పోర్స్ వల్ల ఏమవుతుంది అంటే చాలా చిన్నగా అయినటువంటి డయాటమ్స్ అనేటటువంటివి మళ్ళీ నార్మల్ సైజ్ కి రావడం జరుగుతుంది. అందుకే ఆక్సోస్పోర్స్ ఏమంటారు అంటే రీజువెనరీ స్పోర్స్ గా చెప్తాము. అంటే పునరుత్తేజం చెందేటటువంటి స్పోర్స్ గా చెప్తాము. ఈ విధంగా ఆక్సోస్పోర్స్ వల్ల డయాటమ్ అనేటటువంటిది మళ్ళీ దాని యొక్క సైజ్ ని నార్మల్ సైజ్ కి పెంచుకుంటుంది. అంటే డయాటమ్స్ ని మళ్ళీ వాటి యొక్క ఒరిజినల్ సైజ్ కి తీసుకురాగలిగినటువంటి స్పోర్స్ గా చెప్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.